అండి. వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? గవ్వలండి. నేనెలా చేశానో చూసేయండి. 1 కేజీ దాకా మైదా పిండి తీసుకున్నాను. అందులోకి ఒక 100 గ్రాములు బొంబాయి రవ్వ కలుపుకోండి. ఇలా బొంబాయి రవ్వ కలిపితే గవ్వలు చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఈసారి మీరు గవ్వలు చేసినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. పిండి ఇలా కలిపేసుకుని, ఇలా తడి టవల్ కప్పేసి ఒక్క అరగంట సేపు నాననిచ్చామనుకోండి, పిండి చాలా సాఫ్ట్‌గా అయిపోతుందనమాట. ఇప్పుడు పిండినంతా చక్కగా మర్దన చేసేసుకోవాలి. మనం ఎంత బాగా మర్దన చేస్తే అంత బాగా వస్తాయన్నమాట గవ్వలు. ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని ఇలా సాఫ్ట్‌గా మర్దన చేసేసుకుంటూ చేతికి కొంచెం ఆయిల్ తీసుకొని చిన్న చిన్న ఉండలు చేసేసుకొని గవ్వలు ఒత్తడానికి రెడీ చేసేసుకోవాలన్నమాట. ఇలా ఈ సైజు ఉండ తీసుకుంటే గవ్వకి సరిపోతుంది. ఇలా అన్ని ఉండలు చేసేసుకుని, గవ్వల చెక్కకి కొంచెం ఆయిల్ రాసేసుకుని, గవ్వలు ఒత్తేసుకోవటమేనండి. చాలా సింపుల్ అనమాట. ఇలా పిండంతా స్ప్రెడ్ చేసేసుకుని, మెల్లగా రోల్ చేసుకుంటూ వస్తే గవ్వ వేయించుకున్నప్పుడు విడిపోకుండా ఉంటుంది. ఇట్లా అన్నీ రెడీ చేసేసుకుని, ఒక్కసారి వేయించేసుకోవచ్చనమాట. గవ్వలు ఆరిపోకుండా తడి క్లాత్ మాత్రం కప్పి ఉంచాలండి. నూనె వేడెక్కాక ఒక్కొక్కటి వేసేసుకుంటూ గవ్వలన్నీ చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకోవాలి. చూసారా? మనం ఇలా ఒత్తేసరికి గవ్వ ఒక్కటి కూడా విడట్లేదు. ఇలా వేయించేసుకుని అన్నీ తీసి ఒక ప్లేట్‌లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు పంచదార పాకం ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. కేజీ మైదా పిండి తీసుకున్నాం గదా! దానికి ఈ పెద్ద గ్లాస్‌తో 2:30 గ్లాసులు పంచదార తీసుకున్నాననమాట. పాకం కొంచెం ఎక్కువ ఉండేలాగానే చూసుకోండి. గవ్వ మొత్తానికి కోటింగ్ రావాలి గదా! అందుకోసం అనమాట. ఇలా పంచదార గిన్నెలో వేసేసుకుని, ఒక గ్లాసు నీళ్లు పోసుకోండి. పంచదార చక్కగా కరిగిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకుని, పంచదార అంతా కరిగాక, పాకం అయితే మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలండి. మనకి గవ్వల టేస్ట్ అంతా ఈ పాకం మీదే ఆధారపడి ఉంటుందన్నమాట. పాకం స్టార్ట్ అయింది అన్నప్పుడు కొంచెం నీళ్లు తీసుకుని ఒక ప్లేట్‌లోకి కొద్ది కొద్దిగా పాకం వేసి చూసుకోవాలి. పాకం ఎలా వచ్చిందో అని. ఇంకా మనకి తీగ పాకమే వచ్చిందండి. ఇంకొంచెం పాకం ఉడికాక ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకుంటే మనకి కొంచెం ఉండపాకం వచ్చేస్తుందనమాట. ఇలా పాకం వస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి పాకంలోకి ఇలాచీ పొడి వేసేసుకోవాలి. చూసారా? ఉండపాకం వచ్చింది. స్టవ్ కింద పెట్టేసరికి ఆ వేడికి పాకం సరిపోతుందనమాట. ఇప్పుడు పాకంలోకి మనం వేయించి పెట్టుకున్న గవ్వలన్నీ కూడా వేసేసుకుని, గవ్వల మొత్తానికి పాకం పట్టేలాగా కలుపుకోవాలి. గిన్నెలో సరిగ్గా కలపడం అవ్వకపోతే మొత్తం ఒకసారి ప్లేట్‌లో వేసేసుకుని, గవ్వలన్నిటికీ పాకం ఈక్వల్‌గా పట్టాలండి. ఒక్క అరగంట ఆరనిచ్చామనుకోండి, గవ్వల మొత్తానికి చక్కగా ఇలా షుగర్ కోటింగ్ వచ్చేస్తుందనమాట. ఇంతేనండి. సింపుల్ అనమాట. ఇవి పిల్లల లంచ్ బాక్స్‌లోకి, స్నాక్స్ బాక్స్‌లోకి చాలా బావుంటాయన్నమాట. ఎలా ఉంది నా రెసిపీ? మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి.